భారత్ బుల్లెట్ ట్రైన్ డ్రీమ్ లో ఒక అడుగు ముందుకు వేసింది. రీసెంట్ గా మహారాష్ట్రలోని పాల్ఘర్ ఏరియాలో ఫస్ట్ మౌంటైన్ టనల్ ని పూర్తి చేసింది. ఈ వీడియోని రీసెంట్ గా మన మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రిలీజ్ చేస్తూ ఇది ఒక మైల్ స్టోన్ అన్నారు. యాక్చువల్లీ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ 2028 లో కంప్లీట్ అవుతుందా లేదా, ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇండియా మొట్టమొదటి హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ అదే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్. దీని కంప్లీట్ నేమ్ వచ్చేసి ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ లో ఫస్ట్ మైల్ స్టోన్ ని కంప్లీట్ చేసింది. 1.5 కిలోమీటర్స్ లాంగ్ టనల్ ని మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో కంప్లీట్ చేసింది అనమాట. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ వచ్చేసి ముంబై టు అహ్మదాబాద్ ని కనెక్ట్ చేస్తుంది. దీని టోటల్ లెంత్ వచ్చేసి 508 కిలోమీటర్స్. అండ్ ఈ ప్రాజెక్ట్ లో 7 మౌంటైన్ టనల్స్ అలాగే 1 అండర్ వాటర్ టనల్ కూడా ఉంది. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ లో మనం యూజ్ చేసే టెక్నాలజీ జపాన్ నుంచి వస్తుంది. ఓన్లీ టెక్నాలజీనే కాదు, ఈవెన్ లోన్స్ కూడా జపానే ప్రొవైడ్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ లో ట్రైన్ స్పీడ్ వచ్చేసరికి 320 కిలోమీటర్స్ పర్ హవర్. నార్మల్ గా మనకి పట్టే సమయం ఎంత అంటే 12 హవర్స్, కానీ ఈ ప్రాజెక్ట్ వల్ల మనకి ఆ 12 హవర్స్ కాస్త 2 హవర్స్ కి తగ్గుతుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే మనం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాము. అలాగే వికసిత్ భారత్ ని రీచ్ అవ్వాలంటే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ ఉండాల్సిందే. అంతేకాదు మిడిల్ క్లాస్ పీపుల్ కి అఫోర్డబుల్ ట్రావెల్ ని ప్రొవైడ్ చేస్తాము. అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్ కంటే 95% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గించవచ్చు. దానివల్ల మన ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఈ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఈక్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్.